ఎందరో వీరుల త్యాగ ఫలం మన నేటి స్వేచ్ఛకే మూలధనం. వారందరినీ తలచుకొని మన మానస విధిని తెలుసుకొని ఈరోజు మనం 78వ స్వాతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంటూ ఉన్నాం. ఈ స్వాతంత్ర దినోత్సవ వేడుకలకు విచ్చేసినటువంటి సంస్థ యజమానులు, ప్రిన్సిపాల్ గారికి, మేడం గారికి, మరియు ఈ సభకు విచ్చేసినటువంటి ఉపాధ్యాయులకు నా నమస్సుమాంజలీలు, బాలబాలికలకు నా ఆశీస్సులు. ఈరోజు మనం 78వ స్వాతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంటున్నామంటే ఈ అందరూ వీరుల యొక్క త్యాగఫలం. ఆ త్యాగ ఫలాల వలన ఏంటంటే స్వాతంత్ర ఫలాలైనటువంటి స్వేచ్ఛ, సమానత్వము, సౌభ్రాతృత్వం అనేటువంటి ఈ ఫలాల్ని మనం ఈరోజు పొందుకొని ఉన్నాం. అయితే దీని వెనుక అనేక మంది త్యాగమూర్తుల యొక్క ఫలితం ఉన్నది, వాళ్ళ కృషి ఉన్నది. అంటే ప్రధానంగా స్వాతంత్ర పోరాటంలో అనేక మంది ధనం, అలాగే ప్రాణం, అలాగే ఇంకా మీరు చిన్నపిల్లలు చెప్పాలంటే మానం, ఇలాంటి వాటన్నిటిని త్యజించి రాబోయే తరాల వారైనా వాళ్ళు సుఖ సంతోషాలతో ఉండాలనేటువంటి ఉద్దేశ్యం మీద వాళ్ళు మన కొరకు తమ ప్రాణాలని త్యాగం చేశారు. అలాంటి మహానుభావుల్ని మనం స్మరించుకుంటూ ఈరోజు ఈ జాతీయ పండుగని మనం జరుపుకుంటూ ఉన్నాం. కాబట్టి ఇది జాతీయ పండుగ. అంటే నేషనల్ ఫెస్టివల్ అంటే ఏంటి? ఎక్కడో ఒక మూలలో జరుపుకునేటువంటి ఏదో అట్ల తజ్జో లేదా సంక్రాంతి లాంటిదో కాదు, దేశం మొత్తం మీద జరుపుకునేటువంటి పండుగని మీకు తెలియజేస్తూ ఉన్నాం. కాబట్టి ఈ పండుగ యొక్క ప్రాముఖ్యతను మనమందరము గుర్తెరిగి ఆ భావాలతోటి మనం మెలగాలి. ఇక మనం ఈ సమస్యల యొక్క ప్రయోజనాలను దృష్టిలో చూసుకున్నట్లయితే ఇక్కడ ఒక మారుమూల ప్రాంతంగా కనపడుతుంది, కానీ ఇది ఒక నగరానికి దగ్గరగా ఉన్నటువంటి సంస్థ. అయితే ఈ సంస్థలో యాజమాన్యం, మరి ముఖ్యంగా ప్రిన్సిపాల్ సార్ కానీ, మేడం కానీ ఇక్కడ పిల్లల్ని అన్ని విధాలుగా నాట్ ఓన్లీ ఎడ్యుకేషన్, చదువు పరంగా కాకుండా అలాగే క్షమాచారాల విషయంలో కూడా వాళ్ళు ఎలాగా తల్లిలా లాలించును, తండ్రిలా ప్రేమించును, ముదిమి వచ్చు వరకు ఎత్తుకొని, పిల్లవాడికి ఏమైనా బాగలేదనుకో అయితే వెంటనే ఇంటికి పంపడం ఇలాంటిది ఏమి ఉండదు. కాబట్టి వీలైనంత వరకు పరిచర్య చేస్తారు ఇక్కడ. అర్థమైందా? కాబట్టి ఇలాంటి భావాలతో ఈ సంస్థ నడుస్తూ ఉంది. అయితే ఈ సంవత్సరం మన సమస్య ఏంటంటే ఒక ఉన్నతమైనటువంటి ర్యాంక్ 589. ప్రతి ఒక్కరు ఏమనుకుంటారు, ఈ ప్రాంతంలో ఈ సంస్థ ఓహో ఇక్కడ అన్ని షెడ్లు కనపడుతున్నాయి అనేటువంటి ఒక భావన కలిగి ఉండొచ్చు. కాబట్టి అలాంటి భావన కాదు, ఇక్కడ ఒక అత్యున్నతమైనటువంటి మొన్న యానివర్సరీకి మీరు గమనించారో లేదో చూడండి, మనకి డిప్యూటీ డిఓ గారు వచ్చారు. చూడండి, ఈ యొక్క నగరానికి ఉన్నటువంటి ఈ సంస్థలో ఇంత ప్రావీణ్యం ఉన్నటువంటి మీరందరూ చదువుతున్నారంటే యాజమాన్యం యొక్క కృషి ఎంత ఉన్నదో అని మీకు తెలియజేస్తున్నారు అక్కడ. ఎందుకంటే అనేక కార్పొరేట్ సంస్థలు ఉన్నాయి. ఆ సంస్థలో వాటికన్నా మిన్నగా మేమున్నామని 589 సంపాదించినటువంటి మన సంస్థ యాజమాన్యానికి అందరూ ఒకసారి మనం చెప్పడం కొడతారండి. కాబట్టి వాళ్ళ త్యాగం, అయితే వాళ్ళ కృషి, అర్థమైందా, వాళ్ళ పట్టుదల. కాబట్టి ఈ సంస్థ నగరంలో ఉన్నటువంటి సంస్థలన్నిటికీ దీటుగా ఉన్నదని మీకు తెలియజేస్తూ ఈ స్వాతంత్ర ఫలాల్ని రాబోయే రోజుల్లో మనం అంతా అనుభవించాలని, అలాంటి ఐక్యతతో మనం పెరగాలని మీకు తెలియజేస్తూ ఉన్నాను. ఒక చిన్న దేశభక్తి గీతంతో నేను ఇక్కడ ఈ యొక్క నా సందేశాన్ని ముగిస్తున్నాను. నమో హిందూ మాతా సుజాత, నమో జగన్మాతా మాతా, నమో హిందూ మాతా సుజాత, నమో జగన్మాతా. అమోఘ దివ్య జ్ఞాన సమేష, అమోఘ దివ్య జ్ఞాన సమేష,
అఖండవర భరత ఖండ మాత నమో హిందూ మాత సుజాత నమో జగన్మాత విపులై మాతృలే వేణీ భరముగా గంగాయమునలే కంఠహారముగా ఘన గోదావరి ఘటి సూత్రముగా ఘనులకు పండుగ ఘటించు మాత నమో హిందూ మాత సుజాత నమో జగన్మాత మాత నమో హిందూ మాత సుజాత నమో జగన్మాత గొల్లకొండని రత్నకోశమట కోహినూరుని జడలో పూవట ఆహాహా నీ భాగ్యమే మాత నమో హిందూ మాత సుజాత నమో జగన్మాత మాత నమో హిందూ మాత సుజాత నమో జగన్మాత నాకు ఈ అవకాశం కల్పించినటువంటి సమస్త యాజమాన్యానికి మరొకసారి నా కృతజ్ఞతలు తెలియజేస్తూ నా సందేశాన్ని ఇంతకు